హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడ ఏంటంటే టెంపుల్ చాలా హిస్టారికల్ టెంపుల్ అని అయితే ప్రాచుర్యంలో ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే వెనకాలైతే కమాన్ కనిపిస్తుంది. సో ఈ కమాన్ గుండా మనము బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇదేంటంటే బెల్లంపల్లి నుంచి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ రూట్ అనేది మనం చూపిస్తాను. సో ఈ రూట్ గుండా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ రూట్ వచ్చేసి మంచిర్యాలకు వెళ్ళే రూట్ అన్నమాట. సో ఇటు చూసుకుంటే ఇది ఆసిఫాబాద్ కాజ్నార్కి వెళ్ళే రూట్ అన్నమాట. సో ఇలా మనకు రూట్ అయితే ఉంటుంది. కనిపించే ఇది ఏరియా అంతా కూడా బెల్లంపల్లి అనమాట. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఒక కమాన్ అయితే వస్తుంది. ఈ బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళే ముఖద్వారం మనకి ఇలా కమాన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కమాన్ గుండా మనం డైరెక్ట్గా వెళ్ళినట్టయితే మనకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 2 రూట్స్ వస్తాయి, అంటే 2 రోడ్లు అయితే వస్తాయి. మనం డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే డైరెక్ట్ రూట్ అనమాట. రైట్ సైడ్లో అయితే ఊర్లో నుంచి వెళ్తాం. సో ఇక్కడ కనిపించే ఈ మనకు స్కై బ్లూ కలర్ రూమ్ ఉంది కదా, సో దానికి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి, డైరెక్ట్ రూట్ అనమాట అది. సో ఇలా అయితే మనకు రూట్ ఉంటుంది. అయితే ఈ వీడియో ద్వారా బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ విశేషాలు ఏంటి, అంటే ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటనేది మనం పూర్తిగా వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ద వీడియో. బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి బెల్లంపల్లి నుంచి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, సో ఇది స్వయంభుగా వెలిసిన టెంపుల్ అని చెప్పి అయితే చెప్తారు. సో ఇక్కడ దేవుడే ప్రత్యక్షంగా వెలిచాడు అని చెప్పి ఒక భక్తుని కోసం వెలిచాడని అయితే చెప్తారనమాట. సో ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, మన టెంపుల్ ఎలా ఉంటుందని మనం పూర్తిగా లోపలికైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో బయట నుండి చూసినప్పుడు టెంపుల్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అంటే సో టెంపుల్కి ముందు భాగంలో ఇలా శివుని విగ్రహం ఉంటుంది. సో ఇలా అయితే విగ్రహం చూడొచ్చు. సో ఇటువైపు కనిపించేది టెంపుల్ అనమాట. సో ఇటు ఈ చెట్ల కింద అంటే బ్యాక్ సైడ్ చెట్లు మనకు అడ్డొస్తున్నాయి. సో ఇటు టెంపుల్ ఉంటుంది. సో ఈ రూట్ గుండా మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు. సో ఇటు కూడా ఇంకో రూట్ ఉంటుంది. సో మనం ఈ రూట్ గుండా అయితే వస్తాం. సో ఇలా వచ్చేసి మనకు ఇలా టెంపుల్ని అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఈ బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ అనేది మనకు గుట్టల మధ్యలో ఉంటుంది, అంటే 3 గుట్టల మధ్యలో ఉంటుంది. సో మనకు బ్యాక్ సైడ్ కనిపించేది ఒక గుట్ట. సో ఇది ఒక గుట్ట. సో ఇటు చూసుకుంటే ఇది ఒక గుట్ట. సో ఇలా 3 గుట్టల మధ్య ఇది వెలిసిన టెంపుల్ అన్నమాట. సో ఇలా 3 గుట్టల మధ్య ఉంటుంది. సో ఈ మధ్యలో ఏంటంటే టెంపుల్లో శివలింగం పక్కనే శివలింగాన్ని అభిషేకించడానికి ఒక బుగ్గ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. సో అలా ఈ టెంపుల్ స్పెషాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మనం బెల్లంపల్లిలో ఉన్న బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చామన్నమాట. సో ఇది చూసుకుంటే దీనికి చాలా హిస్టరీ ఉంది. 2000 ఇయర్స్ పూర్వపు టెంపుల్ అనమాట. సో హిస్టరీ ఏంటి, ఈ టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనమాట. సో ఇది బుగ్గాని బెల్లంపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అంటే బెల్లంపల్లి నుంచి ఒక
ఒక 10 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసినట్టయితే ఇక్కడికైతే రీచ్ అవుతాం అనమాట. సో బెల్లంపల్లి నుండి కన్నాల అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో అటువైపు నుంచి రావచ్చు. 2-3 ప్లేసెస్ అంటే దారులు అయితే ఉంటాయి అనమాట. సో బెల్లంపల్లిలో మనకి ఇది ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ చూసుకుంటే 3 గుట్టల మధ్య ఉంటుంది. సో దీనికి హిస్టరీ అనేది చాలా ఉంది. సో ఇక్కడ మనకు పూజారి కూడా ఉన్నాడు. సో అతని మనం టెంపుల్ చరిత్ర కానీ దీని హిస్టరీ దీని స్పెషాలిటీ ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ టెంపుల్ చూసుకుంటే నాకు బ్యాక్ సైడ్ కనిపించేది టెంపుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ఒక కోనేరు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చుట్టూ చాలా గ్రీనరీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా గ్రీనరీ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే పిక్నిక్ స్పాట్ లాగా ఫ్యామిలీతో ఇక్కడికి రావడానికి అయితే చాలా బాగుంటుంది. సో అదే కాకుండా ఇక్కడ దేవుణ్ణి పూజలు చేయడానికైతే చాలామంది అయితే వస్తుంటారన్నమాట. సో ఇక్కడ శివుడే ప్రత్యక్షంగా వెలిచాడని చెప్పి మనకు హిస్టరీ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. సో అది ఏంటి ఈ టెంపుల్ ఎలా ఉంది అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ద వీడియో. సో చూసుకుంటే టెంపుల్ కోనేరు అన్నమాట. సో మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఇది. సో చాలామంది వచ్చి ఇక్కడైతే స్నానాలు చేసి ఈ టెంపుల్లోకి అయితే వెళ్తారన్నమాట. సో ఇది మెయిన్ టెంపుల్. సో టెంపుల్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ చుట్టూ చాలా గ్రీనరీ ఉంది. ఈ వైపు నుంచి అయితే మనం రావచ్చు అన్నమాట. సో ఈ టెంపుల్కి రావడానికి ఇది దారి అన్నమాట. సో ఇటు ఇంకా వేరే ఊర్లకైతే వెళ్ళడానికి దారి ఉంటుంది. సో ఇక్కడైతే మెయిన్ టెంపుల్ అయితే మనకు లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో టెంపుల్ అయితే చూడడానికి ఇలా ఉంది. సో ఇదైతే చూడవచ్చు. మనకు చుట్టూ గ్రీనరీ ఉంటుంది. చాలా గ్రీనరీ ఉంటుంది. చుట్టూ గ్రీనరీ ఉంటుంది అనమాట. సో ఇలా అయితే చూడవచ్చు. ఇది మెయిన్ కోనేరు అనమాట. సో ఈ కోనేరులో మనకి ఇలా స్టెప్స్ కూడా ఉంటాయి. సో స్టెప్స్ నుంచి మనము లోపలికి దిగొచ్చు. సో అక్కడైతే మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది. అక్కడ నుంచి అయితే మన వాటర్ తీసుకొని స్నానం అయితే చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక నందీశ్వరుని విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టుకు కూడా పూజలు అయితే చేశారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. చెట్టు అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా అయితే చూడవచ్చు. చాలా హైట్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక నాగదేవత విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సో మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళకుండా ఫస్ట్ ఈ చుట్టుపక్కలనైతే చూస్తున్నాం. సో ఇవన్నీ చూపించిన తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడికి కూడా వచ్చి పూజలు అయితే చేస్తారు. చూడొచ్చు. టెంపుల్ అయితే మనకి ఇలా ఉంది. ఇది పక్కన ఉన్న నాగదేవత టెంపుల్ అనమాట. పక్కన శివలింగం కూడా ఉంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. మాకు శివలింగం కూడా దీని పక్కన అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇటు పక్కకి వెళ్తే ఇటు మెయిన్ టెంపుల్ అనమాట. సో మెయిన్ టెంపుల్కి పక్కన ఇది ఉంది. సో ఇది కోనేరుని ఆనుకొని పక్కనే ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. శివుని టెంపుల్ అంటే నాగదేవత టెంపుల్ అయితే ఉంది. సో ఇది మెయిన్ కోనేరు. సో ఇక్కడ నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. చాలా గ్రీనరీ అయితే ఉంది. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అన్నమాట. సో ఈ స్టెప్స్ గుండా టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు. ఈ పక్కన ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. సో ఇలా అయితే చూడొచ్చు. సో ఇంకా మనం చూసుకుంటే ఈ మెయిన్ టెంపుల్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అన్నట్టుగా మనకైతే రాసింది. సో టెంపుల్ ముందు భాగంలో చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇది ముందు నుండి అన్నమాట. సో ఇక్కడ కూడా మనకు స్టెప్స్ ఉన్నాయి డైరెక్ట్గా టెంపుల్లోకి రావడానికి. సో ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనము ఆ పక్క నుండి అయితే వచ్చామన్నమాట. సో ఇది మెయిన్ టెంపుల్. సో టెంపుల్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ముందు చూసుకుంటే ఒక ధ్వజస్తంభం అయితే ఉంది. చాలా హైట్గా అయితే ఉందన్నమాట. టెంపుల్ దగ్గర ఇవేంటంటే ఈ 2 ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి. 2 చూడొచ్చు. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అయితే చూడొచ్చు. సో లోపల టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఇలా అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకోటి నవగ్రహ మండపం అని ఇంకొక టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్కి రైట్ సైడ్లో. సో
ఇది మెయిన్ టెంపుల్లో మనకు టెంపుల్ ముందు ఇలా అయితే ఉందన్నమాట. మార్నింగ్ 6:45 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు అయితే ఉంటుంది అనమాట. అంటే ఇది కొంచెం ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఉంటుంది. సో చూసుకుంటే మెయిన్ టెంపుల్ అన్నమాట. సో టెంపుల్ లోపల అయితే మనకు శివలింగం అలా ఉంది. సో ఈ పక్కన ఇంకో చిన్న లోపలికి వెళ్ళడానికైతే ఈ ఇంకొక టెంపుల్ లాంటిది అయితే ఉందన్నమాట. సో ఇక్కడ అయితే ఈ టెంపుల్ చూసుకోవచ్చు. ఈ మిడిల్లో మాత్రం మెయిన్ టెంపుల్ అన్నమాట. టెంపుల్ లోపలికి అయితే మనం ఇలా అయితే వెళ్ళొచ్చు. సో వెళ్ళి చూస్తే ఇప్పటిదాకా మనం చూసిన ఈ పక్కన టెంపుల్ అంటే రూమ్ లాంటిది ఇదనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇలా రావచ్చు, ఈ పక్క నుంచి కూడా రావచ్చు. సో భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇటు నుండి కూడా రావడానికి, ఇటు నుంచి వెళ్ళిపోవడానికి అయితే ఈ దారి అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్ టెంపుల్ అనమాట. సో ఈ మెయిన్ టెంపుల్ మనకి శివలింగంతో అయితే ఉంటుంది. సో ఇది శివుని టెంపుల్ కాబట్టి మనకు శివలింగం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనకి ఇక్కడ వాటర్ ఫ్లో అనేది వస్తుంది చూడండి. సో ఈ వాటర్ ఫ్లో గుట్టల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, భూగర్భం నుంచి అయితే వాటర్ ఫ్లో వస్తుంది. సో ఇది 24/7 అంటే ఆల్వేస్ ఈ వాటర్ పడుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటిదాకా మాత్రం ఇది తెలియదు, ఎవరికి తెలియదు. సో ఇది అంత సీక్రెట్ అనమాట. సో ఇలా మనకు భూగర్భం నుంచి వాటర్ ఫ్లో వస్తూనే ఉంటుంది. అది మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, లేదంటే నైట్ కానీ ఆల్వేస్ ఇలా వాటర్ వస్తూనే ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. సో మనకు టెంపుల్లో చూసుకుంటే మనకి ఇలాంటి శివలింగం ఉంటుంది. దేవుడు అయితే మనకి ఇలా కనిపిస్తాడు అనమాట. సో ఇలా వాటర్ ఫ్లో అయితే ఉంది చూడొచ్చు. లోపల టెంపుల్ ప్రమిసెస్ అంతా కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 6:45 నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం 2:15 వరకు అయితే ఉంటుంది అన్నమాట. టెంపుల్ ఓపెన్ ఉంటుంది. 2:15 తర్వాత టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఇది చాలా నీట్గా ఉంటుంది. సో ఇది చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట. చాలా చరిత్రాత్మకమైన టెంపుల్ అంటే చాలా హిస్టరీ ఉందన్నమాట టెంపుల్కి. సో హిస్టరీ ఏంటి అనేది మనము ఇక్కడ మనకు పూజారి అయితే ఉన్నారు. సో వారిని అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఉన్నాం. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి, దీని విశేషం ఏంటనేది మనం ఇక్కడ లోపల పూజారి గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగైతే మనం దీని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో అయితే టెంపుల్ ఉంది, పూజారి గారు ఉన్నారు. సో మనం పూజారిని అడిగైతే మనం టెంపుల్ గురించి, దీని చరిత్ర ఏంటి, స్పెషాలిటీ ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. बोलो श्री రాజరాజేశ్వర స్వామికి జై. ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం. సాక్షాత్తుగా సాధు సజ్జనులతో యతీశ్వరుతోని నిర్మించబడిన దేవాలయం. దీని చరిత్ర ఏంటంటే ఈ ప్రాంతంలో అనేక మంది ఋషీశ్వరులు, యుగ పురుషులు, సాధువులు, సన్యాసులు ఈ ప్రాంతంలో దీర్ఘకాలక తపస్సు చేసేవారు. వారు మహాశివరాత్రి పర్వకాలానికి ఆ కాశీ విశ్వేశ్వర విశాలాక్షిని దర్శించుకొని ఒక లిప్త కాలంలో తిరిగి వచ్చేవారట. అయితే ఇలా అనేక సంవత్సరాలు యుగాలు గడుస్తుందట. అప్పుడు ఇందులో మరలా శివరాత్రి పర్వకాలం వచ్చింది. లింగోద్భవ కాలం వచ్చే స్వామి శంకరా మేము వద్దామని అనుకుంటున్నాం, కానీ మా జ్ఞానేంద్రియములు, మా పంచేంద్రియములు సహకరిస్తలేవు స్వామి, యోగశక్తి సరిపోతలేదు స్వామి,
నీ దర్శించే భాగ్యం కోల్పోతున్నాం స్వామి శంకరా అని వారు అనేకంగా స్వామిని పశుపతీశ్వర మంగళం, నీలకంఠ మంగళం, నిగమ గమన మంగళం, స్వామి దర్శనమయ్యవా అని చెప్పి వారు ఆ స్వామిని అనేక విధములుగా స్తోత్రములు, హారతులు, పూజలు, ఆరాధనలు జరిపి వారు నిధులకు జరుపుకున్నారు. ఆ ఆనందాన్ని చూసి పరమాత్ముడు శివుడు వచ్చా నేనే వస్తున్నా అని చెప్పి స్వామి ఈ మూడు కొండల ప్రాంతంలో ఈ యతీశ్వరులకు లింగాకృతిలో స్వయంభూగా లింగాకారంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ధ్వని, ఆ శబ్దము, ఆ తేజోగుణము లేచి చూసి వారు దిగ్గున లేచి వచ్చావా స్వామి శంకరా అని ఆనందపడి దర్శించుకోండి. స్వామి నీకు అభిషేక ప్రియ శంకర, నీకు అభిషేకం కావాలయ్యా. ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ మధ్యలో ఎక్కడయ్యా గంగాదేవి, నీకు అభిషేకం చేయాలి స్వామి, అభిషేక ప్రియ శంకర. దీన బాంధవా నీలకంధరా స్వామి అంటూ వారు స్వామిని వేడుకునేసరికి స్వామి చెప్పి నాయన గంగాదేవిని ప్రార్థించాలిరా మీరు అని చెప్పి ఆ యతీశ్వరులతోని గంగాదేవిని ప్రార్థించుకోరగా ఆ గంగా శివుని ఆజ్ఞ మేరకు జాలువారుతూ ఈ ఉత్తర కొండలో ఆ విధంగా ఉద్భవించి ఆ యొక్క నీటి ధార బుడబుడా అని శబ్దంతో ఆ గంగాదేవి ఉత్పన్నమై శివుని అభిషేకించే క్షేత్రమే బుగ్గ. బుగ్గ అంటే బుడబుడా అని పొంగిపడ్డదే బుగ్గ. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆనందపడి ఆ గంగాదేవితోని అభిషేకం చేసినాడు. గంగాదేవిని ప్రార్థించగా గంగ చెప్పింది అభిషేకించిన తర్వాత నాయన సాక్షాత్తు పరమశివుడు ఆయన ఆలాలం మృంగి సాక్షాత్తుగా కూర్చుండయ్యారు. ఎందుకంటే ఆ క్షీరసాగర మధుములో మొట్టమొదటిసారిగా వెళ్ళింది విషము. దాన్ని చూసి అనేక మంది భీతిని చెందిన ఎవరు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, సకల దేవతలు, దేవతా యోనులు భీతిని శంకరా నీవు తప్ప మాకు దిక్కులేదని అని చెప్పి చెంది కైలాసం వెళ్ళి శంకరుని ప్రార్థించాడు. అప్పుడు స్వామి ఇంకా స్వామి గుర్తు స్వామి శంకరా నీవంటేందయ్యా అగ్ని ముఖంబు పరాత్మకము ఆత్మ కాలంబు గతి రత్న గర్భపదము నీ గమనమే కాలమయ్యా శంకరా అని పొగడగా స్వామి ఆనందపడి ఆలాహలాన్ని మృంగి అమృతాన్ని మనకిచ్చిన పరమశివుడు ఈ బుగ్గ ప్రాంతంలో స్వయంగా వెలిసిందట. ఆయన యొక్క జటాజూట ఆయన దవాగ్నిని చల్లార్చాలని చెప్పి గంగాదేవి ఉత్పన్నమై ఉత్తరంలో కొండలో నాటి నుండి నేటి వరకు ఆగకుండా ఒక క్షణకాలము లిప్తకాలం కూడా ఆగకుండా అభిషేకించే క్షేత్రం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడన్నా శివాలయం గంగా సమేతంగా ఉందంటే బుగ్గల్నే మరెక్కడా లేదు. ఇలాంటి దేవాలయం 24 గంటలు 365 రోజులు ఒక లిప్త కాలం కూడా ఆగకుండా స్వామిని సేవించే దివ్య ధామ క్షేత్రమే బుగ్గ. ఈ దేవాలయం మచ్చాలపట్నానికి 30 కిలోమీటర్లు, ఇటు దేవాపూర్కి 20 కిలోమీటర్లు, ఇటు మహారాష్ట్ర ఇటు కాగజ్నగర్ ఈ దేవాలయం మధ్యలో ఉంది. దాదాపు 6 మండలాలకు అనుకూలంగా మధ్యలో కొండ ప్రాంతంలో బెల్లంపల్లికి 5 కిలోమీటర్లు అరణ్యంలో ఉంది దేవాలయం. మహాశివరాత్రి, కార్తీక మాసము, శ్రావణ మాసము భక్తులు విశేషంగా వస్తారు. కొంగు బంగారమై ఉండే ఈ పరమాత్మని యొక్క నీటిలో స్నానం చేసిన పాపనాశిని, దుఃఖనాశిని, రోగనాశిని పోయి సకల మానవులు పునీతులవుతారు. అంత గొప్ప దేవాలయం బుగ్గ. బుగ్గలో ఒక్కసారి అభిషేకం చేస్తే 1,00,000 సార్లు ఫలితం వస్తుంది. అంత గొప్ప దేవాలయం బుగ్గ. ఇక్కడ సాక్షాత్తు స్వయంభూగా భూమి నుండి ఉత్పన్నమై ఈ 3 కొండల మధ్యలో స్వామి స్వయంభూగా వెలిశాడు. అంత గొప్ప ప్రఖ్యాతి. ఇంత ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామి యొక్క అభిషేకాలు జరుగుతాయి. ఆలయ అర్చకులు శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973 జయోస్తు శుభం కలుగుగాక. బలో బుగ్గ స్వామికి. ఏనేదం భూతం భువనం భవస్సత్ పరిగృహీత అమృతం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోతా తన్మే మనస్తివ సంకల్పమస్తు. జయోస్తు శుభం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఇక్కడ పూజారి గారిని అయితే దీని చరిత్ర, ఇది ఎలా వెలిసింది అని పూర్తిగా డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకున్నాం. సో లోపల చూసుకుంటే మనకు మెయిన్ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది స్వయంభూగా వెలిసిన
ఈ బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న శివలింగం. సో ఈ శివలింగాన్ని అభిషేకించడానికి ఈ గంగ ఈ విధంగా కింద నుంచి మనకైతే ఉద్భవించిందనమాట. సో ఇది ఆల్వేస్ శివుడిని అభిషేకిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూడవచ్చు. సో ఈ శివలింగము ఈ అభిషేకం అనేది మనకు 24 hours 365 days ఎప్పుడు ఆగకుండా నిత్యం ఇలా అభిషేకిస్తూనే ఉంటుందన్నమాట. సో ఇలాంటి అద్భుతం అనేది ఇక్కడ మనకు బెల్లంపల్లిలో ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో మాత్రమే ఉంది. ఇలాంటి అద్భుతం ఎక్కడైతే మనం ఇండియాలో చూడలేం. సో అంత అద్భుతమైన టెంపుల్ అన్నమాట ఇది. సో ఇలా అయితే చూడవచ్చు. ఇది కింది నుంచి ఈ గంగాదేవి అంటే ఈ కింది నుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు ఇప్పటిదాకా. సో అంత పవిత్రమైన గంగ ఇది ఆల్వేస్ ఇలా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. సో అభిషేకించడానికి. సో ఇలా అయితే చూడవచ్చు. ఎలాంటి చెరువు బాగు లేకుండా కొండలో నుండి దాదాపుగా 2000 ఫీట్ల ఎత్తు హైట్ నుండి స్వామి గంగాదేవి బండకు పుట్టి జలపాతంలా ఉనికి వచ్చి పరుగు పరుగున వచ్చి ఈ విధంగా స్వామిని అభిషేకిస్తుంది. ఇంతటి దివ్య ధామ దృష్టి క్షేత్రము మరెక్కడా కానరాదు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ టెంపుల్కి ఇలా చాలా చరిత్ర ఉందన్నమాట. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ టెంపుల్లో అంటే ఇది టెంపుల్ ఎలా వెలిసిందంటే ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసేవారట. సో దాంట్లో ఒక ఋషి మునీశ్వరుడు ఎవరంటే తన పేరు యతీశ్వరుడట. సో ఈ యతీశ్వరుడు అనే ముని రోజు శివునికి పూజలు చేసేవాడట. ప్రతి శివరాత్రి రోజు కాశీకి వెళ్ళి వచ్చేవాడట. సో ఇలా అతను ప్రతి శివరాత్రికి వెళ్ళి ఒక 24 hours లోపే అతను ఇక్కడికైతే మళ్ళీ రీచ్ అయ్యేవాడట కాశీకి వెళ్ళి. సో అతను ఎలా వెళ్ళేవాడు ఎలా వచ్చాడో అయితే మనకు తెలియదు. సో అలా అతను కాలం గడుస్తూ ఉంది. అతనికి ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. అతను ముసలివాడు అయిపోయాడు. సో ముసలివాడు అయిపోయిన తర్వాత అతని శరీరం సహకరించడం మానేసింది అనమాట. సో అతను సొంత పనులు చేసుకోవడానికే శరీరం అయితే సహకరించేది కాదు. సో అలాంటి టైంలో ఏంటంటే శివరాత్రి దగ్గరకు వచ్చింది. సో ఆ శివరాత్రి దగ్గరకు వచ్చినప్పుడు ఇతనిగా లోపల బాధపడుతున్నాడు. నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి నేను కాశీకి వెళ్ళి శివుని దర్శించుకునేవాడిని కదా. సో ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నా కాశీకి ఎలా అని చెప్పి ఏడుస్తూ తపస్సులాగా చేస్తూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడట. సో అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 3 గంటలకు శివుడు కలలో కనిపించి నువ్వు బాధపడకు, నేను నీకోసం ఇక్కడే వెలుస్తున్నాను అని చెప్పి అతనికి చెప్పి అది మాయమయ్యాడట. సో ఇతను మళ్ళీ శివుని అడిగాడట, స్వామి మీరు ఇక్కడ వెలిస్తే మరి మిమ్మల్ని అభిషేకించడానికి ఇక్కడ ఏమీ లేదు కదా ఎలా అని చెప్పి అడిగినప్పుడు నీకోసం అంటే నన్ను అభిషేకించడానికి సో నేను ఇక్కడ గంగను ఉద్భవిస్తాను అని చెప్పి సో యతీశ్వరునికైతే శివుడు మాటిచ్చి సో ఇలా గంగను ఉద్భవించాడట. సో ఈ గంగ ఉద్భవించిన ఈ ప్రాంతాన్ని బుగ్గ అని పిలుస్తారు. అంటే నీటి బుడగల నుంచి అంటే నీటి కొలను అంటే కింద ఎలాంటి కొలను కానీ చెరువు కానీ ఏం లేకుండా ఒక బుగ్గ రూపంలో కింది నుంచి వాటర్ అనేది ఉద్భవిస్తుంది కాబట్టి సో దీన్ని బుగ్గ అని చెప్పి పిలుస్తారన్నమాట. అంటే ఈ ప్రాంతాన్ని బుగ్గ అని పిలుస్తారు. సో ఇక్కడ ఉన్న దేవుణ్ణి రాజరాజేశ్వర స్వామి అని అయితే పిలుస్తారనమాట. సో రాజరాజేశ్వర స్వామి అంటే నథింగ్ బట్ శివుడు అన్నమాట. సో ఇలా ఈ బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర అయితే ఉంది. సో ఇక్కడికి చాలామంది భక్తులు అయితే వచ్చి విజిట్ చేస్తారనమాట. సో చాలామంది పూజలు చేస్తారు, వాళ్ళ కోరికలు సిద్ధింపజేసుకుంటారు. సో ఇలా ఈ టెంపుల్కి అయితే హిస్టరీ ఉంది. సో ఇది ఏంటంటే బెల్లంపల్లి నుండి మంచిర్యాల నుంచి తర్వాత కాగజ్నగర్ ఆసిఫాబాద్ సో ఏరియాల నుంచి అయితే ఇక్కడికి రావచ్చు. సో రోడ్డు కూడా కంఫర్ట్గానే ఉంటుంది, మరీ అంత బ్యాడ్గానైతే ఉండదు. అంటే మధ్య మధ్యలో మట్టి రోడ్డు రాళ్ళు ఉంటాయి కానీ మనం 2-wheeler 4-wheelerలో కూడా అయితే రావచ్చు అనమాట. ఆ రోడ్డు కూడా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే టెంపుల్ ప్రమిసెస్ కూడా బాగుంటాయి. నేను చిన్నప్పుడు ఏంటంటే ఇక్కడికి పిక్నిక్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో పిక్నిక్ స్పాట్గా కూడా అంటే కొన్ని స్కూల్స్ ఏంటంటే పిల్లల్ని పిక్నిక్ తీసుకోవడానికి ఈ చుట్టుపక్కల ఏరియా ప్రెమిసెస్ అంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. సో మనకి ప్రెమిసెస్ అయితే చూడవచ్చు.
సో ఇలా మనకు టెంపుల్ బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఈ హిస్టారికల్ టెంపుల్, అదేవిధంగా గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ యొక్క చరిత్ర అనమాట. సో వీడియో మీకు యూజ్ఫుల్గా ఉందనుకున్నాను. సో మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.